నాన్న అప్పటికి హాస్పిటల్లో జాయినై వారం రోజులైంది. లివర్ పూర్తిగా పాడైపోయింది. మరో 2-3 రోజులు మించి బతకరని డాక్టర్లు తేల్చేశారు. మొదటి 2 రోజులు ఆ ఐసీయూ గదిలోకి వెళ్లడానికి నాకు ఇబ్బందిగా అనిపించలేదు. కాని, నాన్నకు నేను ప్రామిస్ చేశాక, ఇప్పుడు ఆ గదిలోకి వెళ్లాలంటే మాత్రం భయమేస్తోంది. కానీ తప్పదు. మెల్లగా ఆ గదిలోకి వెళ్లాను. ఆ స్థితిలోనూ నాన్న నావంక బేలగా చూశారు. ఆయన కళ్లల్లో ఒక్కటే ప్రశ్న, నువ్వు చేయగలవా? పెదవులు బిగబట్టాను. మాట ఇచ్చినప్పుడు చాలా సులభం అనిపించింది. ప్రయత్నం ప్రారంభించగానే ఎంత కష్టమో అర్థమైపోయింది. చేయగలనన్న నమ్మకం నాకు మెల్లగా తగ్గిపోతోంది. మరో రోజో, 2 రోజులో, నేనెంతో ఇష్టపడే నాన్న నన్ను ఊహూ ఈ లోకమే వదిలి వెళ్ళిపోతారు. డాక్టర్లు ఆ విషయానికి తేల్చి చెప్పేశారు. నాన్న నాకు జీవితంలో అన్నీ సమకూర్చి ఇచ్చారు. కాని, ఏనాడూ ఏదీ అడగలేదు. చనిపోతానని తెలిసాక ఒకే ఒక్క కోరిక కోరారు. ఏరా నవీన్, నేను చనిపోతే నా శవాన్ని మీ అమ్మ సమాధి పక్కనే ఖననం చేయగలవా? అది ఆయన కోరినప్పుడు చాలా చిన్న కోరికలా అనిపించింది. అందుకే దానికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వకుండా, అలా అనకు నాన్నా. మీకేం కాదు అంటూ తనకు బతుకు మీద భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాను. నాకు ఇప్పుడేమవుతుందో, రేపేమవుతుందోనన్న భయం లేదురా. ఎప్పుడు, ఎలా జరిగినా చివరికి అక్కడికి చేరుకోవాలనే కోరిక మాత్రమే మిగిలింది. నేను వెళ్ళిపోయాక నాకేం కావాలో నిన్నడుగుతున్నాను. నాకు కావలసింది చేయగలవా? తప్పకుండా చేస్తాను నాన్నా. 3 రోజుల క్రితం నాన్నకు మాటిచ్చాను. మర్నాటి నుంచి ఆయన నన్ను మరింత పరిశీలనగా చూడటం మొదలుపెట్టారు. రెండో రోజు నా ముఖంలో నిరాశ కదలాడటం ఆయన గమనించినట్టున్నారు. అందుకే అడిగేశారు, నేను అడిగింది చేయగలవా? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను నాన్నా. ఆయనకు విషయానికి కొంతవరకు అర్థమైనట్టుంది. మౌనంగా ఉండిపోయారు. కాని, నాకేసి ఆర్తిగా చూడటం మానలేదు. ఒకవైపు ప్రాణాలు పోబోతున్నాయని తెలుస్తూనే ఉంది. మనిషి అప్పుడప్పుడు అపస్మారకంలోకి వెళ్లి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూనే ఉన్నారు. కాని, కాసింత తెలివి వచ్చినా, నాకేసి అలా ప్రశ్నకు జవాబు కోసమే ఎదురు చూస్తున్నారు. ఐసీయూలో నుంచి నెమ్మదిగా బయటకు నడిచాను. కారిడార్లో నా కోసమే ఎదురు చూస్తున్న ప్రమద్వర నా ముఖం చూసి అడిగింది, ఏంటి, ఆయన అడిగినదాని గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నారా? అవును కాదుల మధ్య తలాడించాను. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుందన్నట్టు ఆమె అంది. చేస్తానన్నారు కదా. చేస్తాననే చెప్పండి. అదే భ్రమలో ఆయనను పోనివ్వండి. పోయాక ఏం జరిగిందన్నది ఆయనకు తెలియదు కదా. మనం ఆ దహన సంస్కారాలేవో ఇక్కడే చేద్దాం. నేను మా ఆవిడకేసి నిరాభావంగా చూశాను. మనుషుల్ని మోసం చేయడం అలవాటైపోయింది. చివరికి శవాలను కూడా మోసం చేయడం. నేనేం మాట్లాడకపోయేసరికి తను కాస్త ఈస్దింపుగా తల పక్కకు తిప్పుకుని తన పిల్లల దగ్గరకెళ్ళి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుండిపోయింది. నిన్నటి నుంచి చేసిన నా ప్రయత్నాలను గుర్తుచేసుకుంటూ అలా నిలబడిపోయాను. విన్నప్పుడు చాలా చిన్న విషయంలా అనిపించింది. శవాన్ని ఓ పల్లెకు చేర్చి ఆయన కోరుకున్న చోట పూడ్చిపెట్టడం. అది నాన్న మాస్టారుగా ఉద్యోగం చేసిన ఊరు. నేను పుట్టి పెరిగింది ఆ పల్లెలోనే. 6 ఏళ్ల క్రితం వరకు నాన్న, అమ్మతో కలసి ఆ ఊళ్ళోనే ఉండేవారు. అమ్మ చనిపోయాక తనను ఒంటరిగా ఉంచడం ఇష్టంలేక హైదరాబాద్ తీసుకొచ్చేశాను. ఆ ఊరు సిటీకి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంబులెన్స్లో ఆ ఊరికి శవాన్ని తీసుకెళ్లడం పెద్ద కష్టం కాదు. కాని, శవాన్ని తిన్నగా శ్మశానానికి తీసుకెళ్లలేం. అలా చేయకూడదని శాస్త్రం చెబుతోంది. ఏదో ఇంట్లో దించి అక్కడి నుండి ఊరేగింపుగా శ్మశానానికి తీసుకెళ్లాలి. ఒకప్పుడు ఆ ఊళ్ళో మాకు బంధుమిత్రులు ఎక్కువగానే ఉండేవారు. కాని నేను హైదరాబాద్ వచ్చేశాక వాళ్లతో రిలేషన్స్ మెయింటైన్ చేయలేకపోయాను. అందులోనూ దూరపు వరసైన పెదనాన్న, పిన్ని అంటూ వరుసలు కలిపి ఆప్యాయంగా మాట్లాడుకున్న ఆ తరం వాళ్లు వెళ్ళిపోయారు. ఇప్పుడు పొరుగింటితో కూడా సంబంధం అవసరంలేదనుకుని టీవీ, మొబైల్ ఫోన్లతో గడిపే మనుషులు ఎక్కువైపోయారు. ఇలాంటి పరిస్థితిలో శవాన్ని తమ ఇంటి నుండి సాగనంపేవాళ్లెవరు? ఆ ఊళ్ళో నాకున్న బంధుమిత్రులను గుర్తుచేసుకున్నాను. వాళ్లలో నాకు మొదటగా గుర్తొచ్చింది మా బాబాయి కొడుకు వీరమోహన్. ఈ మధ్య కాలంలో వాడికి కనీసం ఫోన్ కూడా చేయలేదు. 2 ఏళ్ల క్రితం వాళ్ల అమ్మాయి పెళ్లికి పిలవడానికి వచ్చాడు. బాగా బిజీగా ఉండటంతో పెళ్లికి వెళ్లలేకపోయాను. బిజీ. మనుషులతో అనుబంధాలను కాపాడుకోవడం కన్నా ఇతరత్రా బిజీలు మనిషికి ఎక్కువైపోయాయి. నేను అందుకు అతీతుణ్ణి కాను. అందుకే వాడికి ఫోన్ చేయాలంటే కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ తప్పదు కాబట్టి చేశాను.
నాన్న ఒకే ఒక ఆఖరి కోరిక చెప్పి తన మరణానంతరం అక్కడికి తీసుకొస్తానన్నాను. మీ ఇంటి నుంచి నాన్నను సాగనంపుదాం అని అడిగాను. ఒక అరగంట ఆగి ఫోన్ చెయ్యి అన్నాడు వాడు. అరగంటాగి ఫోన్ చేశాక, అప్పటికే కుటుంబ సభ్యులతో మాట్లాడాడేమో, విషయానికి వివరించాడు. సారీ అన్నయ్య, ఈ వారంలోనే మా పెద్దమ్మాయి, అల్లుడు ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారు. వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఈ కార్యక్రమం అంటే బాగా ఇబ్బందిగా ఉంటుంది అంటున్నారు. అందులోనూ అమ్మాయికి సంవత్సరం బాబు. ఏమనుకోకు అన్నాడు. జీవితంలో ఏ విషయంలోనూ తిరస్కారం భరించలేని స్థితి నాదని నా ఉద్దేశం. నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ దీర్ఘంగా విశ్వసించాను. తిరస్కారం తాలూకు అవమానాన్ని మించిన భయం మొదటిసారి కలిగింది. నేను సులభంగా చేయగలననుకున్నది చేయడం చాలా కష్టమా? ఆ ఊళ్ళో వాడొక్కడే కాదు. నేను పుట్టి పెరిగిన ఊళ్ళో నాన్నను తమ ఇంటినుంచి శ్మశానానికి సాగనంపడానికి నాకంటూ ఎవరూ లేరా? ఆలోచించసాగాను. ఇలా ఆలోచించవలసిన అవసరం చాలామందికి రాదేమో. ఒక్కసారి ఆలోచిస్తే, అంచనా వేస్తే మనకంటూ ఎవరైనా మిగిలి ఉన్నారో లేదో అర్థమవుతుంది. అలా ఆలోచిస్తుంటే నాకు నా ఫ్రెండ్ రఘు గుర్తుకొచ్చాడు. మా నాన్నను వాడి ఇంటినుంచి శ్మశానానికి సాగనంపడానికి వాడు ఒప్పుకుంటాడనే అనుకున్నాను. వాడికి ఫోన్ చేసి విషయానికి చెప్పాను. వాడు సారీ అంటూ, అలా అనడానికి గల కారణాలు వివరించాడు. ఒక ఇంటినుంచి శవాన్ని తరలిస్తే ఆ ఇంటికి అంటిన మైల శుద్ధి చేయాలి. పంతులుగారి చేత శాంతిపూజలు చేయించాలి. అంతేకాదు, శవాన్ని తరలించేటప్పుడు వెలిగించిన దీపం పెద్దకర్మ వరకు వెలుగుతుండాలి. పెద్దకర్మ కూడా ఆ ఇంటిలోనే చేయాలి. ఇదంతా చాలా కష్టం నవీన్. సాటిజీవిని ఇష్టంగానైనా, కష్టంగానైనా భరించగలిగే మనిషి, పార్థివదేహాన్ని ఏ విధంగానూ భరించలేడన్న నిజం నాకర్థమైంది. చాలా బాధగా అనిపించింది. బాధకన్నా కర్తవ్యం నన్ను భయపెట్టసాగింది. ఎలా ఆయన బేలచూపులే నాకు గుర్తుకొస్తున్నాయి. ఎంతో గొప్ప స్థితిలో ఉన్నాననుకున్న నేను, నాన్న కోరిన ఆఖరి చిన్న కోరికను తీర్చలేకపోవడమా? బాధగా ఉంది. భయమేస్తోంది. నామీద నాకే జాలి కలుగుతోంది. అలా ఆలోచిస్తుంటే రామ్మోహన్ గుర్తుకొచ్చాడు. తను నాకు క్లాస్మేటేగాని ఎప్పుడూ అంత క్లోజ్గా ఉండలేదు. కాకపోతే తను సేవా కార్యక్రమాలలో చురుగ్గా ఉంటాడని తెలుసు. రామ్మోహన్కి ఫోన్ చేశాను. ఒక విధంగా అతడిని బ్రతిమలాడుకుంటున్నట్టుగా మాట్లాడాను. ఇది నాన్నగారి ఒకే ఒక కోరిక రామ్మోహన్. చాలా చిన్న కోరికే అనుకున్నాను. కాని, అది చాలా పెద్ద కోరిక అని, నా శక్తికి మించినదని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. మర్చిపోయిన పుట్టిన ఊరి మట్టిలో కలవడం ఎంత కష్టమో అర్థమవుతోంది. ఇందులో నాన్న తప్పేంలేదు. నేనే బలవంతంగా ఆ ఊరితో ఆయనకు సంబంధాలు తెంచేశాను. ఇల్లు అమ్మొద్దన్నా, మనం ఆ ఊరు వెళ్తామా ఏంటి? అంటూ అవసరం లేకున్నా ఇంటిని అమ్మేశాను. కొత్త రిలేషన్స్ మధ్య పాత బంధుమిత్రులను పట్టించుకోవటం మానేశాను. ఇప్పుడు ఆ పల్లె జ్ఞాపకాలే తప్ప ఏ విధమైన బంధం లేకపోయింది. చివరికి నాన్నను సంప్రదాయబద్ధంగా సాగనంపడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. నా మాటకు వాడు కదిలిపోయినట్టున్నాడు. సరే, ఓ పని చేస్తాను. ఊరి ప్రెసిడెంట్ని అడిగి కాసేపు శవాన్ని పంచాయితీ ఆఫీసులో ఉంచుదాం. అక్కడినుంచి లాంఛనాలతో, అదే పాడె కట్టి ఊరేగింపుగా శ్మశానానికి తీసుకెళ్దాం. అంతకుమించి మరో మార్గం లేదు. ప్రముఖ నాయకులను పార్టీ కార్యాలయంలో కాసేపు ఉంచినట్టు, అలా ఆయనను సాగనంపాలి. తను కోరుకున్న చోటుకు చేరబోతున్నానని ఎలా తెలిసిందో. అరగంట తర్వాత డాక్టర్ మా దగ్గరకు వచ్చి డెత్ కన్ఫర్మ్ చేశాడు. అంబులెన్స్ పల్లెను సమీపిస్తోంది. వెనుకే కారులో నా కుటుంబంతో నేను ఫాలో అవుతున్నాను. హైదరాబాద్లో ఉన్న నా సర్కిల్ నుంచి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడే విషయానికి తెలిసింది. ఎలా జరిగింది? సారీ, అంత దూరం రాలేకపోతున్నాను. ఇక్కడికి రాగానే ఇంటికొచ్చి కలుస్తాను. కమ్యూనికేషన్ పెరిగిన ఈ కాలంలో ఈ తరహా ఓదార్పుకు మించి ఎక్కువ ఆశించడం అత్యాశే. అంబులెన్స్ పంచాయితీ ఆఫీసు సమీపించింది. అప్పటికే అక్కడ నేను ఎప్పుడూ పట్టించుకోని బంధుమిత్రులు 10 మంది వరకు ఉన్నారు. వాళ్లలో ఒకరిద్దరు అంబులెన్స్ దగ్గరకొచ్చి ఫ్రీజర్ని కిందికి దించడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ముందుకొచ్చాడు రమేష్. ఆగండి. అందరం అతడికేసి చూశాం. మాస్టార్ని ఇక్కడ దించొద్దు. ఎందుకని? నా గొంతు వణికింది. ఏ పార్థివ దేహమైనా ఇంటినుంచి లాంఛనాలతో శ్మశానం చేరుకోవాలి. కేవలం అనాథశవాలు మాత్రమే మార్చురీ నుంచో, పంచాయితీ ఆఫీసుల నుంచో శ్మశానానికి చేరుకుంటాయి. నాలో భయం, బాధ, దుఃఖం, కోపం కలగలిసిన నిస్సహాయత. మా నాన్న దగ్గర చదువుకున్న వీడు చివరికి ఆయనను అనాథశవంలా కూడా సాగనంపకుండా అడ్డుపడుతున్నాడా?
నేనేదో అనబోయేంతలో రామ్మోహన్ వాడిని అడిగాడు, అయితే ఇప్పుడేమంటావ్? ఆయన నాకు చదువు చెప్పారు. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. తల్లిదండ్రుల పట్ల ఎంత బాధ్యత ఉంటుందో, గురువు పట్ల కూడా అంత బాధ్యత చూపించడం ధర్మం. అందుకే ఆయన పార్థివ దేహాన్ని మా ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. అక్కడున్న వాళ్లందరూ వాడికేసి నమ్మలేనట్టు చూశారు. నాకు మాత్రం అదో అద్భుతంలాగే అనిపించింది. అంతకుమించి మనిషి మరణించలేదు అనుకున్నాను. ఎందుకంటే ఏ రక్త సంబంధమూ లేకుండా శవాన్ని తన ఇంటినుంచి సాగనంపే మానవత్వం ఎందరికుంటుంది. శవం రమేష్ ఇంటికి చేరుకుంది. అప్పటివరకు పట్టుమని 10 మంది లేరు. కాని శవం శ్మశానానికి బయలుదేరగానే ఊరంతా వెనుక నడిచొచ్చింది. నా స్థితి, హోదాల కారణంగా వారెవరూ రాలేదు. అది మా నాన్న చేసుకున్న పుణ్యం. ఎందుకంటే ఆయన టీచర్ కాబట్టి. ఆ ఊరిలో వేలమందికి ఆయన జ్ఞానభిక్ష పెట్టారు కాబట్టి. మనిషి బతికుండగా ఇష్టమైన ప్రదేశాలు చూడాలని యాత్రలు చేస్తాడు. కాని మరణం సమీపించాక తనకిష్టమైన చోటే తనువు ఆగిపోవాలని ఆశిస్తాడు. అయితే చాలా కొద్దిమందికే ఆ కోరిక తీరుతుంది. తనకత్యంత ఇష్టమైన చోట శాశ్వత విశ్రాంతి తీసుకునే అవకాశం లభిస్తుంది. మా నాన్న ఆ విధంగా అదృష్టవంతుడు. కర్మకాండలన్నీ పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగొచ్చాం. ఆ రాత్రి ప్రమద్వర నా భుజంమీద తల వాల్చి, గుండెల మీద చెయ్యేసింది. ఆ చేతి స్పర్శలో మునుపెన్నడూ లేనంత ఆప్యాయత కనిపించింది. ఏమండి నేను చనిపోతే మీరు నన్ను వదిలి వెళ్ళిపోరుగా? అత్తయ్యగారి పక్కన మామయ్య ఉన్నట్టు మీరు నా పక్కనే ఉంటారుగా? ఒక సంఘటన ఎందరికో ఉత్తేజాన్నిస్తుంది. నాన్న శవాన్ని అమ్మ దగ్గరకు చేర్చనవసరం లేదన్న ఆమె, మరణించాక కూడా నాతో కలసి గడపాలనుకుంటోంది. నేను తన చుట్టూ చేతులేసి అలాగే అన్నాను. ఆ రాత్రి నాకో కల వచ్చింది. అమ్మ నిద్ర లేచింది. పక్కనే పడుకుని ఉన్న నాన్నను నిద్రలేపుతోంది. ఏమండి నాన్నకు మెలకువ వచ్చింది. సారీ జానకి, శాశ్వత నిద్ర కదా, త్వరగా మెలకువ రాలేదు. ఫరవాలేదులెండి, ఏదో పక్కనే ఉన్నారు కనుక మిమ్మల్ని పిలవగలిగాను. అదే ఎక్కడో దూరంగా ఉంటే ఏం చేసేదాన్ని? ఏదో మన పుణ్యం కొద్దీ ఇద్దరం ఒక్కచోటే ఉండే అదృష్టం దక్కింది. మనిద్దరం కలిసే ఇకపై మన పిల్లల్ని దీవించొచ్చు నాన్న ఆనందంగా అన్నాడు. వాళ్ళిద్దరూ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోసాగారు. నాకు మెలకువ వచ్చింది. మనసంతా ఏదో తెలియని ఆనందం. 60 ఏళ్లు కలసి జీవించి 6 ఏళ్లుగా దూరమైన ఆ తనువులు ఒకేచోట మట్టిలో కలసిపోవడం బిడ్డలు తలచుకుంటే సాధ్యం.